దోసలు అనగానే పిల్లలకి చాలా చాలా ఇష్టం. మనం బయటికి వెళ్తే కూడా మనం మసాలా దోశ అని, పన్నీర్ దోశ అని రకరకాల దోశలు ఆర్డర్ చేసుకుని మరీ తింటాము. కానీ అలాంటి సింపుల్ అయిన దోశలు మన ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ అండ్ ఎగ్ దోశ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మనము చికెన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. నా దగ్గర అయితే ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది చికెన్. ఎందుకంటే మేము రోజు చికెన్ కానీ, మటన్ కానీ, ష్రింప్ కానీ, ఫిష్ కానీ మా ఇంట్లో ఉండాల్సిందే, ఒక నాన్ వెజ్ తప్పనిసరిగా. సో బాయిల్డ్ ఎగ్స్ కూడా నేను ఇంట్లో పిల్లల కోసం, నా కోసం కూడా నేను బాయిల్డ్ ఎగ్ ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను, డైలీ ఒకటి తినాలని. సో మీరు కూడా అలా తప్పకుండా తినండి. బాయిల్డ్ ఎగ్ మనకి చాలా చాలా అవసరం, కాల్షియం. మరి ఇక్కడ ఆయిల్ వేసేసాను. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఎక్కువ కాదు కొంచెం వేసేసి ఇందులో సాల్ట్. ఈ ఫ్రై చేయడం కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. ఇందులో మనం ఈ చికెన్, ఎక్కువ కాదు కొంచెం చికెన్, మీరు ఇద్దరికి ఈజీగా సరిపోతుంది ఈ చికెన్. అంటే 2 దోశలకి ఈ చికెన్ ఈజీగా సరిపోతుంది. ఎప్పుడైనా చికెన్ని నేను ఒకరోజు ముందు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కొంచెం సాల్ట్ కానీ పెప్పర్ కానీ వేసి మ్యారినేట్ చేసి పెడతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి కొంచెం ఉప్పు కారం ఎక్స్ట్రా వేసేసుకొని ఫ్రై అన్నా చేస్తాను, లేదంటే కర్రీ అన్నా చేస్తాను, లేదంటే ఇలాంటి స్నాక్స్ అయినా కూడా ఈజీగా చేయగలుగుతాను. చక్కగా స్మెల్ వస్తుంది. ఇందులో మనం కొంచెం అంత కారం, స్పైసీ కోసం మనకి చక్కగా కారం కారంగా ఉండాలి కదా. అలాగే గరం మసాలా, మీరు ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నామా, మనం కొంచెం వేసుకున్నాం సాల్ట్, ఇంకాస్త వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కుక్ అవ్వటం కోసం నేను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాము. ఇది పక్కన పెట్టేస్తాను. మరి దోశ వేసుకోవటానికి పెనం కూడా రెడీ పెట్టుకున్నాను. రెగ్యులర్ దోశ పిండి మీ దగ్గర, నేను ఆల్రెడీ చాలా చాలా రకరకాలైన దోశ పిండి ఎలా చేయాలో చూపించాను. మీరు అలాంటి దోశ పిండితో చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎలా దోశ పిండి చేస్తారో ఆ దోశ పిండితోనైనా కూడా మీరు ఈ చికెన్ అండ్ ఎగ్ దోశ వేసుకోవచ్చు. మనకి సులభంగా నాన్ స్టిక్ పెనాలు వచ్చేసాయి, ఈజీగా దోశలు రావటం కోసం. ఎప్పుడైనా టాపింగ్స్ వేసేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెడితేనే మీ దోశ కుక్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, నేను దోశ వేసినాక కూడా అసలు కాలలేదు, అంటే అంత స్లో ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ కుక్ చేసుకున్న చికెన్ మొత్తం, ఇది నేను మీకు ఫ్రెష్గా చేసి చూపిస్తున్నాను, కానీ నేను యూజువల్గా వేరే వేరే రకరకాలుగా చేస్తాను. మంచిగా స్ప్రెడ్ చేసేసేయండి, మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మనం దీని మీద ఇంకొక టచ్, అంటే ఎగ్ వేయాలి కదా. మరి ఎగ్ వేసే ముందు కొంచెం అంత కాజు పౌడర్, ఎక్కువ కాదు కొంచెం, చక్కగా రిచ్ టేస్ట్ కోసం. ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందాం. బాయిల్డ్ ఎగ్ తీసుకుని గ్రేట్ చేసేసేయండి. పన్నీర్ వేసుకునే బదులు ఇలా ఎగ్ డైరెక్ట్గా దీని మీదే వేసేసేయండి. చూడండి, ఎగ్ అండ్ చికెన్ దోశ. ఒక్క దోశ సరిపోతుంది, హెవీగా అయిపోతుంది. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం అంత మిరియాల పొడి, ఎగ్కి కాస్త, ఎక్కువ కాదు. అదే పిల్లలకి ఇచ్చారనుకోండి కొంచెం తగ్గించుకోవచ్చు మీరు. ఇప్పుడు నూనె మీకు తగినంత వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయండి. మనకి దోశ కుక్ అవుతుంది, అలాగే పైన ఉన్న టాపింగ్ కూడా కాస్త కుక్ అవుతుంది. సో మరి ఒక 2 మినిట్స్ మనం వెయిట్ చేయాల్సిందే మన దోశ కుక్ అయ్యేంత వరకు. చూడండి, మన దోశ కింద వైపు కుక్ అయిపోయింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఎప్పుడైనా కొంచెం మెంతులు కానీ షుగర్ కానీ వేసుకున్నారనుకోండి మీ దోశలు చక్కటి కలర్ వస్తాయి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేయటమే, మీకు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోండి. చికెన్ ఎగ్ దోశ రెడీ.